ద్వేషము కలహం అనేది ఫలించకుండా ప్రేమ అనేది ఫలించాలనేది దేవుని ఉద్దేశమైనది. అది వాస్తవంగా చెప్పాలంటే దేవుని కృప లేనిదే మనం ఆ ప్రేమ కలిగి ఉండలేము. ఎందుకనంటే ఒక చోట బైబిల్లో రాయబడింది, దేవుడు ఆయన అభిషేకము ద్వారాగా ఆయన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తున్నాడంట. అంటే మళ్ళీ ఆలోచించుకోవాలి. నేనే అనవసరంగా అతని మీద వారి మీద నేను ఎందుకు ద్వేషం కలిగి ఉన్నాను, వాళ్ళతో నాకేంటి గొడవ అని ఇట్లా మళ్ళీ మనం ఆలోచించుకున్నప్పుడు మనను సరి చేసుకొని దేవుని ప్రేమ అక్కడ కనపరచగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అంటే వాళ్ళ కొరకు మనమంతా త్యాగం అయిపోయి మనకి ఏం లేకుండా ఇచ్చేయడం అని కాదు. మేలు చేయలేకపోయినా కీడు ఎందుకు కల్పించుకుంటున్నామో మన హృదయంలో, వాళ్ళ పట్ల మనకు ఎందుకు ద్వేషం కలుగుతుంది, ఇవన్నీ శరీర కార్యాలన్నమాట. ద్వేషము కలహము అనేది శరీర కార్యములు అని చెప్తున్నాడు.